హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని భగవంతుని నా మనస్ఫూర్తి కోరుకుంటూ అయితే నేనైతే ఒక విషయం మీద షేర్ చేసుకుందామని వచ్చానండి. ప్రతి మనిషి జీవితంలో అయితే చాలా సమస్యలు ఉంటాయండి. సమస్యలు లేని మనుషులు అనే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సమస్య ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక సమస్యే కాదు, 4, 5 సమస్యలు కూడా ఉంటాయి. పిల్లల సమస్య, ఇంట్లో వాళ్ళ సమస్య, లేదా ఏవో రకరకాల సమస్యలు ఉంటాయి. ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు పెట్టి ఏదో కొంచెం మనీ వస్తుందనో, లేకపోతే కొంచెం ఏదో హెల్ప్ అవుతుందనో, సంథింగ్ ఏదైనా హెల్ప్ అవుతుందని యూట్యూబ్లోకి వచ్చారు. ఒక మనిషి వచ్చి కొన్ని లక్షల, కొన్ని కోట్ల మంది చూసే వరకు వచ్చి ఏదో తనకు వచ్చి రాని వీడియో చేసి పెట్టి తనెంతో కష్టపడి అంటే నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఫస్ట్ టైం ఇలా మాట్లాడడం. అందరు కామెంట్స్ అవన్నీ చూస్తుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కష్టాన్ని మనం చూడాలండి. ఎవరికి కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి ఇంట్లో పనులు చేసుకొని, పిల్లలు చూసుకొని, భర్తను చూసుకొని, వాళ్ళ పనులన్నీ చూసుకొని వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడికో వెళ్ళాలి. ఒక వీడియో తీయాలంటే మామూలుగా అయిపోదు కదండి. దానికోసం ఎంత కష్టపడాలి. పార్క్కి వెళ్ళాలి, లేకపోతే మంచి ప్లేస్కి వెళ్ళాలి, వాళ్ళ వెనకాల 2, 3 సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకుంటే అయితే వీడియో అయితే ఇంట్లో తీసి పెట్టేస్తే యూస్ ఏమి రావు కదండి. అలాగే వాళ్ళు వెళ్ళి అంత కష్టపడి వీడియోస్ పెడుతూ ఉంటే వాళ్ళందరూ అలాగా బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటే చాలా బాధ అనిపిస్తుందండి. మనం కూడా సమాజాన్ని ఆడవాళ్ళమే కదండి. మనం ఇంట్లో ఉన్నంత మాత్రం వాళ్ళు మీడియా ముందుకు వచ్చినంత మాత్రాన్ని వాళ్ళు మంచి వాళ్ళు కాదు, మనం మంచి వాళ్ళని ఎప్పుడు అనుకోకూడదండి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆడదానికి ఆడది శత్రువు అన్నట్టు, ఎందుకంటే అలా శత్రువుల్లో చూడడం. వీలైతే మనం సహాయం చేయాలి, లేకపోతే మనం సైలెంట్గా ఉండాలి. అంతేగాని ఒకరికి ఎప్పుడు అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టకూడదు, బ్యాడ్గా చూడకూడదండి. వీలైతే ఒక లైక్ ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి ఎవరికైనా. నేను చూస్తున్నాను చాలామంది అలా బాధపడి చెప్తూ ఉంటే ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఊరికే ఎవరు ఖాళీగా ఉండి వీడియోల్లోకి రారండి. మనసు ప్రశాంతత కోసం కొంతమంది వస్తారు. ఇంట్లో ఉండి ఏమీ తోచదు, తర్వాత ఇంకా బయట ప్రపంచం తెలియకుండా ఇంట్లో ఉండి ఏదో యూట్యూబ్ వచ్చింది చూసి, ఏదో నలుగురిని చూసి ఏదో చెయ్యాలి నేను కూడా అన్నట్టు, మన ప్రశాంతం కోసమని, లేకపోతే మనకున్న సమస్యలు మర్చిపోవడం కోసమని, ఏదంటే ఇంకేముంటుందండి. మన ప్రపంచం ఏముంది? పొద్దున్న లేసి వండి కారీజీలు కట్టి ఇంట్లో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలా ఇంట్లో ఉండేవాళ్ళు కూడా చాలా వరకు లేరు. ఇప్పుడు నేనే ఉన్నానండి. నేను పొద్దున్న లేసి నేను కష్టపడుతున్నానండి. నేను ఏ తప్పుడు పని చేయలేదు. అందులో చెప్పుకోవడానికి నాకేం మొగమాటం ఏం లేదండి. నేను ఉన్నానంటే 3 ఇళ్ళు వంటలు చేయడానికి వెళ్తానండి. 3 ఇళ్ళు నాకు 25,000 పైన వస్తాయి. అయినా నేను ఇంటికి వచ్చి మా ఇంటి రెంట్ కట్టుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి, ఇంట్లో అన్నీ చూసుకోవాలి, మంచి సెట్లు అవన్నీ చూసుకోవాలి, మళ్ళీ మిషన్ కుడతాను. ఎంత హెవీ వర్క్ ఉంటుంది చూడండి. పొద్దున్న లేసి టీ తాగుతానండి, వెళ్ళిపోతాను. 5ంటికి లేసి పిల్లలకు వండుకొని బాక్సులు కట్టుకొని వెళ్ళిపోతాను. ఎందుకు కష్టపడుతున్నాం? 4 రూపాయలు వస్తాయనే కదా, మన భర్తకి సపోర్ట్గా ఉండాలి అనే కదా. అలా ఆలోచించాలండి ప్రతి ఒక్కరు. అంతేకాని ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఎందుకంటే ఒకళ్ళ బాధను పెడితే ఆ బాధ అనేది మనకు తిరిగి ఏదో రకంగా మళ్ళీ మనకు వస్తుంది. అందుకే నేను తప్పు మాట్లాడుంటే దయచేసి క్షమించండి. కానీ అలా ఎవరైనా బాధపడితే నేను చూడలేనండి. ఎందుకంటే వాళ్ళు బాధ చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. అందుకని దయచేసి అలా ఎవరూ పెట్టకండి. వీలైనంత వరకు మనందరం ఫ్రెండ్స్ ఒక అక్క చెల్లెల్లా ఉండాలి. బ్రదర్స్ ఒక అన్నదమ్ముల్లా ఉండాలి. అలా ఉంటూ అందరం కలిసి మెలిసి వర్క్ చేసేప్పుడు మనం ఒక కంపెనీకి వెళ్తామండి. అందరం కలిపి అక్కడ వర్క్ చేస్తాం. అప్పుడు ఎలా ఉంటాం? అందరూ ఒకే మాట మీద ఉంటాం. మనం ఏదైనా కలిసి పని చేస్తాం. మన చుట్టాలు ఉన్నారు, మన ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, అందరం కలిపి చేస్తాం. అలాగే యూట్యూబ్ కూడా అందరినీ కలుపుతుంది. అలాంటప్పుడు ఫ్రెండ్షిప్ చెయ్యండి, అందరితో కలిసి ఉండండి, హ్యాపీగా ఉండండి. అంతేగాని ఎవరిని బ్యాడ్ చేయొద్దు, మీరు బ్యాడ్ అవ్వద్దు. ఓకేనా? నాలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను ఇంతకన్నా అయితే ఇంకేం చెప్పలేను. నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే దయచేసి సారీ. ఉంటానైతే బాయ్.